పద్మశాలీయ సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. ఆదివారం కోటప్పకొండలోని పద్మశాలీయ బహుత్తమ అన్నదాన సత్రం నందు వన సమారాధన ఉదయం 9 గంటల నుండి శ్రీ భద్రావతి సమేత శ్రీ భవన ఋషి స్వామి పూజ అనంతరం కుల పెద్దలకు సన్మానం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విశిష్ట అతిథిగా విచ్చేసి ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మశాలీయ సాంఘీయులు నా గెలుపుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ పల్నాడు జిల్లా పద్మశాలీయ చేనేత భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పద్మశాలీయ చేనేత భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా గుంటూరు సిఐడి డిఎస్పీ గొల్లి లక్ష్మయ్య, చీరాల ఏఎంసీ చైర్మన్ కోతవరపు జనార్దన్ రావు, రిటైర్డ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సిరి డెంటల్ డైరెక్టర్ చొప్పా బాలస్వామి, అమరావతి సర్కిల్ ఇన్స్పెక్టర్ అవురు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జోగేశ్వర బాబు గారు, రవికాంత్, బయటికి వెళ్ళిపోతున్నారు ఎలమగల లోపల. పద్మశాలీయ సంఘం అంటే చీరాల కానీ బాపట్ల, ఆ రోజు గాంధీ గారితో పాటు నడిచిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా చీరాల పేరాల ఉద్యమాల్లో ఎంతోమంది అడుగులేసిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మరి విజ్ఞానంలో కానీ అభివృద్ధి పదంలో ఉండాలన్నా కానీ పద్మశాలీయ సంఘం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొప్ప తెలివితేటలు గలవాళ్ళు. మేము మెడిసిన్ చదువుతున్నప్పుడు ఎంతోమంది పిల్లలు చీరాల వాళ్ళు కానీ బాపట్ల ఏరియా పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదివేవాళ్ళు. ఆ రోజుల్లో మేము చూసి చాలా అబ్బురపడేవాళ్ళు. ఇంత చాలా విపరీతమైన విజ్ఞానం ఉంది వీళ్ళ దగ్గర అనుకునేవాళ్ళు. అటువంటి గొప్ప సంఘం మంది. మనం బీసీలైనా కానీ ఓసీతో పాటు పోటీ పడుతూ ఎంతోమంది సీట్లు సంపాదించారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. రాజకీయ పరంగా మీరు చూశారు ఎంతోమందిని. గోలీ వాళ్ళు ఉన్నారు, మురుగుడు వాళ్ళు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. అటువంటి ఘనత మనకుంది. అంటే సంఘం పెద్దది, ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ కూడా అడుగులు వేస్తూ ఉంటారు. మన వ్యక్తి ఎవరైనా పోటీ చేస్తే ఆయన గెలిపించడం నిద్రపోరు ఎవరు కూడా. అక్కడ మంగళగిరిలో కానీ బాపట్లలో కానీ చీరాల్లో కానీ ఎక్కడ సీట్ ఇచ్చినా కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటారు. నర్సాపేటలో నేనైతే అరవింద్ బాబుని మీరందరూ కూడా దగ్గరుండి దీవించి అభిమానించి నన్ను గెలిపించారు. నిజంగా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వాళ్ళు అడిగినట్టు ఒక 5 సెంట్లు స్థలాన్ని ఇచ్చి చేనేత వస్త్రాలకు ఒక సంఘాన్ని పెట్టుకొని మనం ఒక ఆఫీస్ లాగా ఓపెన్ చేసుకోవాలి. తప్పనిసరిగా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కనుక నేను కలెక్టర్ ద్వారా తప్పని దాన్ని శాంక్షన్ చేయిస్తాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి మరి జిల్లా వ్యాప్తంగా నర్సాపేట వ్యాప్తంగా అందరూ కూడా చాలా చక్కగా రావడం జరిగింది. మరొకసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అదే గమనించి వారు దృష్టిలోకి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని గమనించి వెంటనే ఆ గుంటలు పూడ్చటం కార్యక్రమం, అలాగే అవసరమైన ప్రదేశాల్లో కలవట్లు కట్టించటం, ఇంకా అవసరమైన ప్రదేశాల్లో కొత్తగా రోడ్లు వేయించటం, అలాగే మరి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన ప్రాంతాల్లో రోడ్లు రిపేర్ చేయించటం, ఇలాగా మాకు అందుబాటులో ఉండి అన్ని వేళలా ఈ కార్యక్రమాల్లో దిగ్విజయంగా వారు కొనసాగిస్తూ చేయిస్తున్నందుకు మా పద్మశాలి సంక్షేమ సంఘీయుల తరఫున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. దారపు పోగులు కలిసి ఉంటే దానిని తెంచగలరా? సులభం కాకపోవచ్చు, కానీ కష్టమైతే కాదు, అతి కష్టం మీద తెంచవచ్చు. అదే ఒక 10,000 దారపు పోగులు ఒక తాడులాగా మారితే దాన్ని తెంచగల ఎవరైనా సాధ్యపడతారా? ఇది అసాధ్యం. తెంచాలి అనుకునే వాళ్ళ చేతులు తెగిపోతాయి. అది యూనిటీ అంటే. అదే దారపు పోగు, ఒక్క దారపు పోగు ఒకటిగా 10,000గా మారితే ఎంత బలం సమకూరుతుంది. అదే కుటుంబం యొక్క విశిష్టత. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత కూడా అదే. మన అందరం ఎవరికి వారుగా ఉన్నవాళ్ళం ఒకటిగా మారాలి, ఒక కుటుంబంలా తయారవ్వాలి, అందరిలో ఒక దృఢమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలగాలి. మనం అంటే అందరూ చూసి గౌరవించగలగాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. అలా ఎదగడం కోసం మన పెద్దలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ మనం ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలి.